హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఉప్మా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకొని ఒక 5 మినిట్స్ స్లోగా ఫ్రై చేసుకోవాలి. రవ్వని ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై అయిన రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ చేసి హీట్ చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేదంటే ఆయిల్ అని యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 20 జీడిపప్పు పలుకులు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల క్యారెట్ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అయిన తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. మీకు కనుక ఉప్మా రఫ్గా కొంచెం పొడిలాడుతూ ఉండాలి, రఫ్గా ఉండాలనిపిస్తే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. లేదు కొంచెం థిక్గా కావాలి అనుకుంటే 2 గ్లాస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇంకా మోర్ వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మరుగుతున్న వాటర్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వని స్లోగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ లేదంటే ఉప్మా గడ్డలు కట్టేసి అక్కడక్కడ బాల్స్ లాగా ఉండిపోతాయి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉండే మన ఉప్మా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఉప్మాను ఒక ప్లేట్లోకి తీసుకొని జీడిపప్పు, క్యారెట్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొంచెం కారపొడి, తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే మన ఉప్మా రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.